తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. కృపగల మా దేవ, నీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అబ్రహాము దేవ, నీకే మహిమ. ఇస్సాకు దేవ, నీకే స్తోత్రం. యాకోబు దేవ, నీకే స్తోత్రం. ఇశ్రాయేలు రాజా, మీకే మహిమ. ఇజ్రాయేల్ దేవ, నీకే స్తోత్రం. ఏలియా యొక్క దేవ, నీకే స్తోత్రం. దావీదు యొక్క దేవ, నీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవ, నీకే మహిమ. షద్రక్, మెషక్, అబేద్నెగో అను వారి దేవ, నీకే స్తోత్రం. తండ్రి అయిన దేవ, నీకే స్తోత్రం. మా పితరుల దేవ, నీకే స్తోత్రం. కొండలకు దేవ, నీకే స్తోత్రం. లోలి యొక్క దేవ, నీకే స్తోత్రం. సర్వలోకములకు దేవ, నీకే మహిమ. సర్వాధికారి అయినటువంటి దేవ, నీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవ, నీకే స్తోత్రం. పరలోకమునకు భూలోకమునకు దేవ, నీకే మహిమ. అద్భుతములు చేయి దేవ, నీకే స్తోత్రం. అద్భుత కార్యాలు చేయి దేవ, నీకే స్తోత్రం. బలవంతుడైన మా దేవ, నీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవ, నీకే మహిమ. సముద్రపు పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవ, నీకే మహిమ. సత్యవంతుడు ఒక దేవ, నీకే స్తోత్రం. అద్వితీయ సత్యదేవ, నీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడే దేవ, నీకే స్తోత్రం. అక్షయుడును అదృష్టును అద్వితీయ దేవ, నీకే మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవ, నీకే స్తోత్రం. ఆకాశమునందు దేవుడైనటువంటి యెహోవా, నీకే స్తోత్రం. పరిశుద్ధులని నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రం. నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన నాయన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలు పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 86:5 మీరు సెలవిచ్చినట్లు, ప్రభా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు నాయన. నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గల దేవుడు అని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మా పాపములను మన్నించమని తండ్రి, ఇక నేను మా పాపములకు ఊపుకుడు కమ్మని ఇసుపుతో మా పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా తండ్రి, ఇదే అనుకూల సమయమని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. దేవా, నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి మాకు ఉత్తరమిమ్మని వేడుకుంటున్నాం నాయన. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని తండ్రి మీ సన్నిధిలో ఆశ్రయించుచున్నాము. దేవా, నన్ను పరిశోధించుము నాయన. మా హృదయములను తెలుసుకొనుము తండ్రి. నాయన, మమ్మ పరీక్షించి మా ఆలోచనలు తెలుసుకొనుము నాయన. మీ కాయాస్కరమైన మార్గం మా యందు ఉన్నదేమో చూడుము తండ్రి. నిత్య మార్గములలో మమ్మల్ని నడిపించుము నాయన. తండ్రి, ఇక నేను సార్వత్రిక సంఘముగా మేమందరము కూడా తండ్రి నాయన, ఈ పరలోకపు కణాను ప్రయాణములో తండ్రి, అలనాడు నీ బిడ్డలని తండ్రి ఐగుప్తు దేశం నుండి నాయన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఎట్టి రీతిగా నీవు నడిపించావో అట్టి రీతిగా తండ్రి ఈ పరలోపు కణానికి మమ్మల్ని నడిపించమని తండ్రి, మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని తండ్రి. ఇదిగో నాయన, ఇంకో నాయన, ఆపత్ కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. కేవలం నాయన, కేవలం మీ కృపను బట్టే మమ్మల్ని నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. కేవలం మా నీతిని బట్టి మాత్రం ఎంత మాత్రము కాదయ్యా నాయన, మా క్రియలను బట్టి ఎంత మాత్రము కాదయ్యా తండ్రి. కేవలం నీ కృప, నీ ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇదిగోనైనా, ఎలాగైతే నాయన పగల మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నీ బిడ్డలను నడిపించావో అట్టి రీతిగా మమ్మల్ని కూడా తండ్రి పరలోక కణాన ప్రయాణములో మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించి తండ్రి, మీకు తండ్రి మీరున్న లోకానికి చేర్చమని తండ్రి, మాకు అందరికీ అట్టి సిద్ధపాటు నాయన. ఇగో తండ్రి నాయన, బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగోనైనా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచేయండి తండ్రి. ఇదిగోనైనా, దయగల మహారాజా తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా
ఇగో తండ్రి నాయన మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన అధికారులను తండ్రి ఇక నైనా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అందరికీ రక్షణ భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి, అందరూ మారు మనసు పొందవలనని నీవెంతో దీర్ఘశాంతము గలబడవే ఉన్నావు దేవా. తండ్రి ఇవనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఇక నాయన తండ్రి నాయన మేమందరము కూడా మీ సన్నిధిలో నాయన ఇక నేను ఇందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతున్నట్లు సహాయం చేయండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపునని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము దుష్ట సాంగత్యాలకు పోకుండా నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా తండ్రి, నేత్రాసులోను జీవపడమ్మలో పడిపోకుండా తండ్రి, మొబైల్ ఎక్కువగా మేము చూడకుండానట్లు నాయన మీ సన్నిధి కృప కాపుదలు దాయిచ్చండి నాయన. ఇక నేను రక్షణలో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో నాయన ఇక నేను సాతాను కాడి కిందకి మరలా వెళ్ళిపోయినటువంటి బిడ్డలందరినీ మరలా మీ సన్నిధిలో ఒక్కమారి జ్ఞాపం చేసుకుని బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నాయన. సాతాను కట్టిన ఆ కట్ల నుండి, సాతాను వేసినటువంటి అగ్ని బాణాల నుండి మీ బిడ్డలను విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయము చేయండి అయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ అనేకమైన సమస్యలు పడుతూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగోండి ఆయన వారి అధికారులు వారి ఎడల దయా దాలి నాయన ప్రేమ కలిగి ఉండినట్లు తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీ ఆలోచన చెప్పు నాయన, మీ ఆలోచన చెప్పుట తండ్రి, ఆలోచన చెప్పుట లెస్సైన జ్ఞానం ఇచ్చుట మీ వశంలో ఉన్నది. జ్ఞానాధానము నేనే, పరాక్రమం నాదే అని సెలవిస్తున్నావు తండ్రి. జ్ఞానము లేక నేను బిడ్డలు పాడైపోతున్నారయ్యా. అయ్యా జ్ఞానం కొదువై ఉన్నదైనా సార్వత్రిక సంఘంలో జ్ఞానమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన గొప్ప దేవాయిగో తండ్రి, ఇంకో నాయన సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డలలోనైనా దాగి ఉన్న పాపం ఒకవేళ ఉన్నదేమో తండ్రి చూడుము నాయన. దాగి ఉన్న పాపాన్ని తీసివేయండి అయ్యా. అయ్యా మీ యందు నాయన మేము శుద్ధ హృదయము గలవారమే, పూర్ణ హృదయముగాను పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ సత్యముతోను మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని గణపరచటం, మిమ్మల్ని మహింపరచటకు మాకందరికీ జ్ఞాన హృదయము దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ దయారెక్కల చట్టన భద్రపరచమని తండ్రి, మా నాలుకలతో డంబమైన మాటలు పలకుండినట్లు సహాయము చేయండి అయ్యా. అయ్యా మా నోరు సత్యమైన మాటలు పలుకున్నట్లు దుష్టత్వం మా పెదవులకు రానీయకము తండ్రి. నాయన ఇదిగో తండ్రి మేమందరము పూర్ణ వివేకము గలవారమే, పూర్ణ బుద్ధి గలవారమే, పూర్ణ ఓర్పు సహనము వివేకము జ్ఞానము కలిగిన వారమే తండ్రి. నాయన మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉండినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప చొప్పున మమ్మల్ని అడిగించండి తండ్రి. నాయన మాకందరికీ నూతన స్వభావం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అంతరంగ పురుషులు దినదినము నూతనముగా ఉండినట్లు నాయన మాకందరికీ నాయన సహాయము చేయండి తండ్రి. నూతన హృదయం కలిగి ఉండినట్లు మాకందరికీ నాయన నూతన స్వభావం మాకు దయచేయండి నాయన. ఇక నైనా మాకందరికీ కూడా తండ్రి నాయన అందరం ఆత్మయంతో నూతన బలము పొందుకొని తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతున్నట్లు సహాయం చేయమని దేవా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి మేమందరము నాయన పక్షిరాజు వల్లే తండ్రి అలయిగా తండ్రి మీ పనిలో పరిగెత్తినట్లు మమ్మల్ని అందరినీ నాయన మీ సాధనములుగా వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలకు అందరికీ నాయన అట్టి శక్తినేటి జ్ఞానమును దాయిచ్చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఏసేపు వలె పరిశుద్ధులుగా మీ సన్నిధిలో బ్రతున్నట్లు యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇక నేను రూపాంతరము పొందుటకు తండ్రి మీ సన్నిధిలో కృప చూపించండి. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డలకి తండ్రి ఇక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ మీ సన్నిధిలో బ్రతికి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. కానీ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పోలుకు చొప్పున మేమందరము కానీ తండ్రి నాయన మీ సన్నిధులు నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి తండ్రి మేమందరము ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దయలత్వము మేము కలిగి ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ సన్నిధిలో వేరుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి తండ్రి స్వస్థత దయచేయండి నాయన. ఇదిగో తండ్రి అప్పుల బాధల్లోనూ అనేక సమస్యల్లోనూ అనేక ఇబ్బందుల్లోనూ పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మేము మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మిమ్మల్ని స్తుతించేటట్లు మిమ్మల్ని గణపరచినట్లు తండ్రి మిమ్మల్ని మహింపరచినట్లు మాకందరికీ మీ ఆత్మ సహాయమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవా పరిశుద్ధుడా మాకు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన ఆత్మ నింపుదల తండ్రి బిడ్డలకు అందరికీ దయచేసి ఆత్మతో మీ పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి నాయన. అయ్యా మాకు అందరికీ ప్రార్థన శక్తిని
అగ్ని దయచేయండి ఆయన, ప్రార్థన తోపడి దయచేయండి తండ్రి, ప్రార్థన వరమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సాతాను శక్తులను జయించినట్లు మాకు అందరికీ నాయన సాతాను శక్తులన్నింటి మీద బలాన్ని మాకు ధైర్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి లోక రక్షణ కొరకు తండ్రి, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి, మాకందరికీ రక్షణ భాగ్యము దయచేయండి తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరూ ఏసేపు వలె తండ్రి నాయన మిమ్మల్ని ఏసేపు వలె ఏసేపు ఏ విధంగా అయితే భూమి మీద నాయన మీ ప్రియకుమారుడు ఏ విధంగా అయితే మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగాను నిందారతగాను బ్రతికి ఉన్నారో ఆయన వలన మీకు ఆనందం కలిగి ఉన్నదో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని మీరు ఏ విధంగా సెలవిచ్చి ఉన్నారో అట్టి రీతిగా తండ్రి మా బ్రతుకుల యందు మా జీవితాల యందు మీకు ఆనందం తీసుకొచ్చేవారుగా మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతికినట్లు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నాయన పావురం వలె నిష్కపటముగా బ్రతికినట్లు, పాముల వలె వివేకంగా బ్రతికినట్లు మాకు అందరికీ జ్ఞాన హృదయము దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి పాపమును చూసి తండ్రి పారిపోయేవారుగా మేము ఉండినట్లు నాయన మమ్మల్ని సహాయం చేయండి అయినా, మీ చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇక నైనా మేము మరి ముఖ్యంగా తండ్రి శత్రువులను తండ్రి మేము క్షమించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి. మా దేశంలోని ప్రతి ఒక్కరికి నాయన ఇక ఐక్యత దయచేయండి, రక్షణ దయచేయండి నాయన. సేవకులను పరిచయం చేస్తున్న సేవకులకు అందరికీ మీ సన్నిధి, మీ కృప, మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానం, రక్షణ దయచేసి తండ్రి మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు ప్రతిదినము కృతజ్ఞత కలిగి జీవిస్తూ నీ కొరకు నాయన మేమందరము బ్రతికినట్లు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో మాకు నాయన మీ కృపా కాపుదల దయచేసి పరలోపు కణానికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నేను అవర్గడ్ ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని నేను ప్రార్థన వినిచున్న ప్రతి బిడ్డని మీ దయారెక్కల చాటున భద్రపరచమని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.